యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా అత్తయ్య గారు? ఇక నేను బతకడం బెస్ట్. అరే అంత మాట అనకు బాబు, ఉండు, ఏదో ఒకటి చేద్దాం. అదే ఏం చేద్దామంటారు? ఓ పని చెయ్యి, రేపటి నుంచి కస్టమర్స్ కి జ్యూస్ డోర్ డెలివరీ చెయ్యి. షాప్కి వచ్చే ఎవరు తాగట్లేదు, ఇక ఆర్డర్ ఎవరిస్తారు, ఇంటికి ఎవరు తెప్పించుకుంటారు? నేను తెప్పించుకుంటాను. అత్తయ్య గారు అంతొద్దు, రోజుకి ఓ 25-30 జ్యూసులు మా ఇంటికి డోర్ డెలివరీ చెయ్యి. వాటి డబ్బులు నీకొచ్చే ఏర్పాటు నేను చేస్తాను. అన్ని జ్యూస్లు ఎవరికంటే ఏమని చెప్తారు? ఇంట్లో పిల్లల్ని కన్నా తల్లుంది, తల్లి కాబోతున్న పిల్లుంది, వాళ్ళ కోసం అని చెప్తాను. నువ్వు పంపించు. అత్తయ్య గారు, మీరు అత్తయ్య గారు కాదు, సాక్షాత్తు అమ్మవారు, నా దేవత. అయ్యో, ముందు చెప్పిన పని చూడు. ఆహా, రోజుకి 25-30 జ్యూసులు అత్తయ్య గారు కొనేస్తా అన్నారు. అమ్మా శ్రీవల్లి, అవంతిక, ఎవరైనా ఉన్నారా? కాస్త కాఫీ ఇవ్వండి అమ్మా. యాండి, జ్యూస్ తీసుకోండి. జ్యూసా? నేను అడిగింది కాఫీ భవానీ. అయ్యో, అడిగింది కాఫీయే కానీ తీసింది జ్యూసు. తాగండి తాగండి. లేవగానే నాకు బెడ్ కాఫీ తాగడం అలవాటు కదా భవానీ. బెడ్ కాఫీ కావాలంటే ముందు జ్యూస్ తాగండి. తాగండి తాగండి. ఇదెక్కడ గొడవ భవానీ? ఉదయాన్నే నీ జ్యూస్ గోలేంటి? ఉదయాన్నే కాఫీ తాగడం అంత మంచిది కాదండి, అందుకే ఈ జ్యూస్ తాగండి. తాగండి. అమ్మ శ్రీవల్లి, ఏంటమ్మా మీ అత్తయ్య? యాండి, జ్యూస్ తాగితే ఎనర్జీ, కాఫీ తాగితే ఎలర్జీ. మీరే కాదు, కోడలు కూడా తాగుతారు. శ్రీవల్లి, తీసుకోమ్మా, తీసుకో. నాకొద్దమ్మా. నువ్వు తల్లివి కాబోతున్నావు, బలమమ్మా. అవంతిక, నువ్వేమో తల్లివయ్యావు, శక్తి కావాలి. తాగండి తాగండి, తీసుకోండి. ఏందత్తమ్మా పొద్దుగాల గీ జ్యూస్లల్లి? ఉదయాన్నే ఇంటిలి 10 జ్యూస్ తాగాలి, అందుకే తాగండి. శ్రీవల్లి, గ్రీన్ టీ. నానా, జ్యూస్ తీసుకో నాన్నా. ఇప్పుడు జ్యూస్ ఏంటమ్మా? నాకు గ్రీన్ టీ కావాలి. ఒక్క నిమిషం అండి, గ్రీన్ టీ తెస్తా. శ్రీవల్లి, ఆగు. ఎందుకు ఊరికే ఇదైపోతావు? నేను వాడికి జ్యూస్ ఇస్తున్నాను కదా. ఇంత పొద్దున జ్యూస్ తాగుతారా ఎవరైనా? తాగాలి నాన్నా, పొద్దున్నే జ్యూస్ తాగితే ఆరోగ్యం. అందుకే పెద్దలు ఏం చెప్పారు? జ్యూసో రక్షతి రక్షిత అన్నారు. జ్యూస్ ని మనం కాపాడితే జ్యూస్ మనల్ని కాపాడుతుందని చెప్తున్నారు అత్తమ్మ. అది నేను చెప్పింది కాదు, వంతెన హరినారాయణ చెప్పింది. నువ్వు తాగు నాన్న. అమ్మా, నీకేమైంది? బలవంతంగా జ్యూస్ తాగించడం ఏంటి? మీ అందరు ఆరోగ్యం కోసం తెప్పించాను నాన్న. కావాలంటే ఇంట్లోనే చేసుకునేటోళ్ళం కదా అత్తమ్మ. అయినా బయట నుంచి తెప్పించుకోవడం ఏంటత్తయ్యా? ఇంట్లో ఎవరు చేస్తారు? శ్రీవల్లికి కడుపు, కష్టపడకూడదు. నీకేమో పాప, తీయడం కుదరదు. అందుకే అత్తగా అమ్మగా మీ అందరికీ జ్యూస్ తాగించడం నా బాధ్యత అనుకున్నాను. తప్ప? అంతేనా ఆంటీ? లేకపోతే మన వాళ్ళు ఎవరికైనా జ్యూస్ షాప్ ఉందా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆంటీ, ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, పిండుకోవడానికి మిక్సర్ ఉంది, మనమే తయారు చేసుకోవచ్చు కదా, బయట నుండి ఆర్డర్ చేయడం ఎందుకా అని. నువ్వు చదువుకోవడానికి వచ్చావా, జ్యూసులు తయారు చేయడానికి వచ్చావా? నీ స్నేహితులతో చాటింగ్ చేసి ఇక్కడ జ్యూసులు చేసి మళ్ళీ డెంకి కొడతావా ఏంటి? ఎక్కడ బొమ్మాయి జ్యూసులు? నాన్న, ఏ షాప్ నుండి తెప్పించావు? అది మరి డ్రాగన్ ఫ్రూట్ షాప్ అని చాలా ఫేమస్.
ఇప్పటిదాకా వాళ్ళకి చేస్తున్నది సరిపోలేదమ్మా. కూతురు మీద ప్రేమ పెంచుకో, కాదనను. కానీ ఈ ఇంట్లో నుంచి పూచిక పుల్ల కూడా పంచాలని ట్రై చేయకు. నేనేం పంచుతాను, ఆస్తా అంతస్తా. వాడి బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఈ ఇంట్లో వాళ్ళు 4 జ్యూసులు తాగితే గానీ అవ్వదు. వాడికి బుర్ర ఉండాలి, ఆ బుర్రలో గుజ్జుండాలి, కష్టపడే మనసు ఉండాలి. అది మర్చిపోయి వాళ్ళ జ్యూస్ ఆర్డర్ చేసి లాభం చేయాలనుకున్నాం. రేపు బిజినెస్ని పెంచడానికి వీధి వీధి తిరిగి జ్యూసులు అమ్ముతావా? ఆంటీ, మిమ్మల్ని అస్సలు అలా ఊహించుకోలేము. నువ్వు నోరు మొయ్యవే. నువ్వేంటి మధ్యలో దూరుతున్నావు? సారీ బావగారు. సారీ కాదు, చదువుకో. వచ్చిన దగ్గర నుంచి బుక్ తీసినట్టు కనబడలేదు. నాకు కావలసిన బుక్స్ లేవు బావగారు, కొనుక్కోవాలి. కొనుక్కో. నేను ఒంటరిగా వెళ్ళలేను బావగారు, అసలే నాకు భయం. అబ్బా భయం. ఆ భయం ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తావు? ఎందుకు పల్టీలు కొడతావు? నేనున్నాను కదా నిధి, నేను కొంటానులే. నువ్వెందుకు వెళ్ళడం? ఎవరికైనా చెప్తానులే. ఎవరో ఎందుకు బావగారు? గౌతమ్ బావ ఉన్నాడు కదా, నన్ను తీసుకెళ్ళమనండి. బుక్స్ తెచ్చుకుని బాగా చదువుకుంటాను. అదిగా వచ్చాడు. ఏంటి? వచ్చాడు నా హీరో. రే గౌతమ్, ఆ అమ్మాయికి ఏవో బుక్స్ కావాలంట, తీసుకెళ్ళి కొనిపెట్టు. కొనుక్కోలేదా? అబ్బో నాకు భయం. అబ్బా అంతొద్దు, తగ్గించు. సర్లే తీసుకెళ్ళు. అమ్మా, ఆఖరిసారిగా చెప్తున్నాను, అలాంటి చోట నుండి జ్యూస్ కాదు కదా, చిన్న పీస్ కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు. మనం వెళ్దామా? తప్పుతుందా? పద, వెళ్ళొస్తాను. ఏంటత్తయ్య ఇది? నా కర్మ. ఇప్పుడు ఈ జ్యూస్లన్నీ ఏం చేస్తారు? వాటితో స్నానం చేస్తుందిలే. గిస్వంటి పెట్టుకోకుండా రత్తమ్మా, ఆయనకి నచ్చదని మీకు ఎరకనే కదా. తూ నా బతుకు చెడ. ఏంటి పొట్టి? నేనేం పొట్టిదాన్ని కాదు. పొట్టిదానివి కాక ఒట్టిదానివా? కాదు, గట్టిదాన్ని. అంత గట్టిదానివి అయితే డుమ్కి కొట్టి మీ అక్క దగ్గరికి ఎందుకు వస్తావు? నేనేం రాలేదు, మా అక్కనే తీసుకొచ్చింది. అబచ్చా, మరి బతకను ఉన్న నీకు బాదం పప్పులు పెట్టడానికా? కాదు, సప్లీస్ రాయించి నన్ను కలెక్టర్ని చేయడానికి. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నేనేం టీచర్ని కాదు, కాబోయే కలెక్టర్ని. ఏడ్చావు గాని మీ అక్క శ్రీవల్లి అంత బాగా చదివి డిస్టింక్షన్ లో పాస్ అయింది కదా, నువ్వేంటి అక్కడే ఫిక్స్ అయిపోయావు? నీ వల్లే. నా వల్ల? నీ వల్ల అంటే నీ వల్ల కాదు సార్, నీలా అంటే ఇంకొకటి వల్ల. ఓ, అది కూడా ఉందా మనకి? నేను కష్టపడి చదువుతుంటే ఒక్కడు నన్ను రోజు డిస్టర్బ్ చేసేవాడు. బుక్స్ తెరవలేక, వాణ్ణి చూడలేక, నేను చెప్పేది వాడికి అర్థం కాక, లెక్చరర్ చెప్పేది నాకు అర్థం కాక ఫెయిల్ అయ్యాను. ఇదిగో అక్కడ తంతే ఇక్కడికొచ్చి పడ్డాను. బాగుంది. హిస్టరీ చాలా ఉంది మనకి. త్వరగా లేవలేదనుకో లైఫ్ అంతా అలా పడుకోవడమే. అంత అవసరం రాదులే. ఏ? ఇక నుండి రోజు కనిపిస్తా అన్నాడు. కాళ్ళు విరిగిపోతాయని చెప్పు. అయ్యో, మీరు కాళ్ళు లేకపోతే బాగోరు. హలో, నా కాళ్ళు కాదు, వాడి కాళ్ళని నువ్వు విరగొడతానని చెప్పు. అలాగే. అయినా నిన్ను డిస్టర్బ్ చేశాడంటే
వాడు మామూలోడు కాదు. అవును, మామూలోడు కాదు. నా గుండెల్లో ఉన్నాడు. ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. అవంతిక, డిజైన్ ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందండి, కానీ పాప ఏడుస్తుంది. సరే, నువ్వు అది ఫినిష్ చేయి. పాప నేను ఆడిస్తాను. ఇలా ఇవ్వు. అలాగే. అవంతిక, ఇవాళ డిజైన్ కంప్లీట్ అవ్వాలి. అలాగే అండి. రఫ్ డిజైన్ ఇలా వదిలేశాడు. డిజైన్స్ మార్కెట్లోకి వెళ్ళేదాకా నెగ్లెక్ట్ చేయొద్దని ఎంత చెప్పినా వీడికి అర్థం కాదు. చక్రి, చక్రి, చక్రి. ఏంటి సామ్రాట్? వదినా, ఆ డిజైన్ దగ్గర నువ్వేం చేస్తున్నావు? సామ్రాట్, అది నీ చేతుల్లో బ్రష్ ఎందుకుంది? క్యాన్వాస్ బోర్డు దగ్గర నీకు పనేంటి? మాట్లాడవేంటే? అడుగుతున్నాడు కదా. ఏందత్తమ్మా గట్ల దబాయిస్తారు? ఏదో తప్పు చేసినట్టు. నువ్వు ఆగుతావా? చక్రి, నిన్నే అడిగేది. ఈ రఫ్ డిజైన్ గాలికి ఎందుకు వదిలేసావు? ఆ డిజైన్స్ దగ్గర వదినేం చేస్తుంది? సమాధానం కావాలి నాకు. ఊరికే అక్కడ నిలబడిందేమరా? ఊరికే నిలబడలేదు. ఆ డిజైన్స్ లో ఏదో వేలు పెడుతోంది. కాన్సన్ట్రేటెడ్ గా డిజైన్ కి ఏదో పెయింట్ వేస్తుంది. అరే,
అదేం లేదు సామ్రాట్. అవంతిక అసలు టచ్ కూడా చేయదు. టచ్ చేయకుండానే వేళ్ళకి కలర్ అంటుకుందా? కలర్ అంటుకుంటే అక్క డిజైన్ చేసినట్టా అండి? బావగారు ఏ డిజైన్ వేసినా ఫైనల్ గా ఒకసారి అక్కని చూడమంటారు. ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అక్క చెప్తుంది అంతే. అంతే అంతే. ఏం తెలుసని కరెక్ట్ చేస్తుంది. నీకేం తెలుసు, వదినకేం తెలుసు మా డిజైన్స్ గురించి? ఆడోళ్ళం కదండి, మీ డిజైన్స్ అన్ని లేడీస్ కొరికేనాయే. గా మాత్రం తెలియదా చెప్పుండ్రి. నార్మల్ పెద్ద చెప్పొచ్చింది. ఇన్ని రోజులు ఎవరో కరెక్ట్ చేసి మేము డిజైన్స్ మార్కెట్లోకి పంపలేదు. చేసిన ప్రతి డిజైన్ అయితే చక్రి వెయ్యాలి లేదా నేను వెయ్యాలి. అంతేగాని ఎప్పుడు ఏ ఆడవాళ్ళ మీద ఆధారపడలేదు. మాట్లాడవేంట్రా? అవును అంతే కదా. మన డిజైన్స్ ఆడవాళ్ళు కరెక్ట్ చేయడం ఏంటి? అది ఎప్పుడు జరగదు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అంత నిర్లక్ష్యంగా బ్రష్ ఎందుకు తన చేతికిచ్చావు? అంతటి విలువైన డిజైన్ ని తనకెందుకు అప్పగించావు? అప్పగించలేదండి, మంచిగుండదో లేదో చూడమన్నట్టున్నారు. అక్కర్లేదో. ఆడవాళ్ళ క్రియేషన్, వాళ్ళ జడ్జ్మెంట్ ఏది నాకు అక్కర్లేదు. రే చక్రే, నాకేం అర్థం కావట్లేదు. అసలు డిజైన్స్ నువ్వు వేస్తున్నావా లేదా ఇంకెవరి చేతైనా వేయిస్తున్నావా? అదేంట్రా అలా అనేసావు? నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది. నీ గురించి నాకు తెలుసు. కానీ నాకు నియమం ఉంది, నిబంధన ఉంది. దాన్ని కల్లో కూడా అతిక్రమించకూడదని అనుకుంటున్నాను. అందుకే వదిన చేతిలో బ్రష్ కూడా చూసి తట్టుకోలేకపోయాను. ఇంకెప్పుడు అలా జరగదురా, నేను చెప్తున్నాను కదా. అంతేకాదు, ఆల్రెడీ ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఓసారి ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఈ రఫ్ డిజైన్ వదిలేశావు. ఎందుకింత అజాగ్రత్త? ఏదో గాలికలా ఎగిరిపడినట్టుందిలేరా. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాడులే. చక్రి, వీటి విలువ కష్టపడే మనకే తెలుసు. ఇంకెప్పుడు నీ గది దాటి చిన్న కాగితం కూడా బయటికి రాకూడదు డిజైన్స్కి సంబంధించి. అలాగే సమ్రాట్. వదిన పాపని చూసుకోవాలి, ఇంటి పనులు చెయ్యాలి, నువ్వు డిజైన్స్ వెయ్యాలి. అది గుర్తుంచుకో. శ్రీనిధి, బుక్స్ అన్ని తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా అక్క. కానీ వెట్ల చదవాలో ఏంటో. నోటితో బుర్రతో చదవాలి. ఇగో నేను చెప్తున్నా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు, అర్థమైందా? అక్క, చదువుతా గాని ఒక గంట సేపు గాలిపటాలు ఎగిరేద్దామే ప్లీజ్. బుద్ధిందా నీకు? ఇప్పుడు పతంగులేందే, చదువుకోవాలి. పా, సబ్జెక్ట్ చెప్తా. అక్క ప్లీజ్ అక్క, ఒక్క అరగంట. పండగ కదా, గాలిపటాలు ఎగిరేస్తానే. ఆ తర్వాత నైట్ అంతా చదువుకుంటానక్క. ఏంది నువ్వు గిట్ల సతాయిస్తున్నావు? ఇప్పుడు పతంగులు ఏడికెళ్ళేస్తావు? ఇదిగో పోరగాళ్ళందరూ ఈడనే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉంటాయక్క, నేను తెస్తాను. నువ్వు టెర్రస్ మీదకెళ్ళు. ఏంది, బంగ్లా మీదికా? అవునక్క, పైనుండి గాలిపటాలు ఎగిరేస్తే మస్తుంటది.
మనం వెళ్దాం. నువ్వు పోపు, నేను వస్తా. అబ్బా హే రండి రండి, మనందరం పైకెళ్ళి గాలిపటాలు ఎగిరేద్దాం. రండి రండి. ఏందో దీని ఆటలు, ఇది ఎప్పుడు చదివితో ఎన్నడు పాస్ అవుతో. అక్క గాలిపటాలు రెడీ, రా ఎగిరే. నేనా? వద్దు, మీరు ఆడుకోండి. అక్క ప్లీజ్ అక్క, ఎగిరే అక్క. అక్క ఎగిరే అక్క, ప్లీజ్ అక్క, తీసుకో అక్క. సరే ఎగిరేస్తుంది. సూపర్.